హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. వంగవీటి ఫ్యామిలీ నుంచి వచ్చారంటే ఆ కుటుంబంలోని వారికి ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. రంగా ఏడ్చి కూర్చున్న గుర్తింపు సరిపోతుంది. దాన్ని వారు నిలబెట్టుకుంటే కూడా రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే సరైన అడుగులు సరైన సమయంలో పడాలి. ఈ విషయంలోనే రంగా వారసుడిగా వంగవీటి రాధాకృష్ణకు వేసిన అడుగులు రాంగ్ అయ్యాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రాధాను చూపిస్తూ ఆయన సోదరి రంగా కుమార్తె ఆశా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రాధా చిన్న వయసులోనే విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. అనంతరం 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళారు. ఆ సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా రాధాకు ఫోన్ చేసి ఇది రాంగ్ నిర్ణయం, కాంగ్రెస్లో ఉండాలని సూచించారు. కానీ రాధా వినిపించుకోలేదు. కుల ప్రాతిపదికన ప్రజారాజ్యంలో చేరిపోయారు. కానీ అది బెడిసికొట్టింది. ఇక తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక మరోసారి కాంగ్రెస్లో చేరే అవకాశం వచ్చింది. కానీ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న రాధా వైసీపీలోకి వచ్చారు. 2019లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలను పట్టుబట్టారు. కానీ పార్టీ మాత్రం ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీట్ ఆఫర్ చేసింది. నిజానికి ఆ సమయంలో వైసీపీ తరఫున ఎవరు నిలబెట్టినా ప్రజలు గెలిపించే మూడ్లో ఉన్నారు. పాదయాత్ర ప్రభావం, ఒక్క ఛాన్స్ నినాదం వంటి వైసీపీ కలిసి వచ్చాయి. కానీ అలాంటి రైట్ సమయంలో రాధా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నారు. 24లో టీడీపీలోకి వచ్చారు. అయితే ఆయన చేరిన సమయంలో ఎలాంటి హామీ తీసుకోకుండానే బేషరతుగా చేరిపోయారనే విషయం తెలిసింది. వాస్తవానికి ఈ సమయంలోనూ టీడీపీ కూటమి హవా బాగా కనిపించింది. ఇలాంటి సమయంలో రాధా ఏది అడిగినా ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయింది. ఇక్కడ ఆయన తప్పుడు అడుగు వేశారు. దీంతో గత 2004 తర్వాత ఇప్పటివరకు రాధా రాజకీయ గ్రాఫ్ పుంజుకోలేదు. సో వీటిని చూపిస్తూ ఆశా కూడా ఇలా చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలనే సూచనలు రంగా అభిమానులు వినిపిస్తాం గమనార్హం.